ఇదంతా బయట నుంచి వచ్చేటప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, అమ్ముతున్నారు వెళ్ళిపోతున్నారు. దీనివల్ల రైతుకి చాలా ఇబ్బందికరంగా మారింది. అప్పుడు నాకు ఆలోచన ఏమొచ్చింది అంటే, మనమే ఎందుకు ఇవ్వకూడదు లోకల్లో, మనమే ₹1 తక్కువ చేసి రైతుకి ఇస్తే రైతు ఇక్కడ బెనిఫిట్ అవుతాడు, అదే టైంలో మేము కూడా బెనిఫిట్ అవుతాం. ఫ్రెండ్స్, ప్రజెంట్ నేను వచ్చేసి విజయవాడలో ఉన్నాను. డైరీ మిత్ర కంపెనీలో ఉన్నాను. మనతో పాటు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ గారు అయినటువంటి రాజేంద్ర గారు ఉన్నారు. సో అసలు ఈ మిషన్స్ ఏంటి, ఎక్కడ యూజ్ చేస్తారు, ఎవరికి ఉపయోగకరంగా ఉంటుంది, బయట మార్కెట్లో కూడా మిషనరీస్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి, కానీ వాటికి మన డైరీ మిత్రాలో ఉండేటటువంటి మిషనరీస్కి తేడా ఏంటి అనేది మొత్తం కూడా మనం అడిగి తెలుసుకుందాము. సో నమస్తే అండి. నమస్తే సార్. సార్, మన డైరీ మిత్రాలో ఏమేమి మిషనరీస్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి సార్, ఎన్ని రకాలు ఉన్నాయి? నమస్తే అండి, నా పేరు రాజేంద్ర, డైరీ మిత్ర విజయవాడ అండి. మాది డైరీ ఫామ్కి సంబంధించిన మిషన్స్ అన్ని మా దగ్గర దొరుకుతూ ఉంటాయి. అయితే ముఖ్యంగా మేము చాప్ కటర్స్ అనే దాని మీద ఫోకస్ చేసి చాప్ కటర్స్ తయారు చేస్తున్నామండి. ఈ చాప్ కటర్స్ ఏంటంటే, ప్రతి చోట దొరికే చాప్ కటర్స్ కంటే కనీసం అంటే 10 మోడల్ చాప్ కటర్స్ మేము తయారు చేయడం జరుగుతుంది. 10 పశువుల నుంచి మొదలుకొని ఒక 100-200 పశువుల వరకు కూడా చాప్ కటర్స్ కావాల్సిన మా దగ్గర దొరుకుతూ ఉంటాయండి. 2 HP మోటార్ దగ్గర నుంచి ట్రాక్టర్కి సంబంధించిన మిషన్స్ వరకు మా దగ్గర అవైలబుల్గా ఉంటాయండి. అయితే మా దగ్గర చాప్ కటర్స్ ప్రత్యేకత ఏంటి అంటే, ఈ చాప్ కటర్ లైఫ్ ఎక్కువ వచ్చే చాప్ కటర్స్ అండి. అంటే వీల్ చాప్ కటర్స్, బ్లోయర్ చాప్ కటర్స్, లేకుంటే ట్రాక్టర్ ఆపరేట్ చాప్ కటర్స్ అని చెప్పేసి అంటుంటారు. ఈ వీల్ చాప్ కటర్స్లో 10 పశువుల నుంచి మొదలు పెడుతున్నాం అండి. బ్లోయర్ చాప్ కటర్ అయితే 20 పశువుల నుంచి, అదే ట్రాక్టర్ ఆపరేటెడ్ చాప్ కటర్స్ అయితే 50 పశువుల నుంచి మొదలు పెడుతున్నాం అండి. మా చాప్ కటర్స్ ప్రత్యేకతలు ఏంటి అంటే, ఎక్కడైనా సరే ఇప్పుడు ప్లేట్ మోడల్ ప్లస్ వీల్ మోడల్ అని చెప్పేసి మీకు దొరుకుతూ ఉంటాయి. ప్లేట్ మోడల్లో వచ్చేటప్పటికి స్ట్రైట్ బ్లేడ్స్ వస్తూ ఉంటాయి. ఈ బ్లేడ్లలో కూడా 3 బ్లేడ్లు 4 బ్లేడ్లు చాప్ కటర్స్ అని చెప్పేసి డిఫరెంట్గా, అందులోనూ ఈ బ్లోయర్ టైప్ చాప్ కటర్స్ అనేది మీకు హైట్ విషయంలోనో వెయిట్ విషయంలోనో హెవీగా కనిపిస్తూ ఉంటాయి. ఈ చాప్ కటర్కి ఇచ్చే మోటార్స్ ఏదైతే ఉంటుందో అది ప్యూర్ కాపర్ వైండింగ్తో వస్తుందండి. 1 year వరకు రీప్లేస్మెంట్ వారంటీ, మరియు చాప్ కటర్కి సంబంధించిన ప్రతి సర్వీసు స్పేర్ పార్ట్స్ కూడా మా దగ్గర నుంచి అవైలబుల్గా ఉంటుంది. ఓకే సార్, ఇంకా ఈ మిషన్స్ ఉన్నాయి కదా, మీ దగ్గర పర్చేస్ చేసుకోవాలంటే ఫార్మాలిటీస్ ఎలా ఉంటాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది విజయవాడలో ఉంది, అవును, నేను హైదరాబాద్లో ఉన్నాను, అవును, విలేజ్ లేదు, ఎట్లా మీరు సప్లై చేస్తారు? అయితే మేము వచ్చేటప్పటికి ఆన్లైన్ ఆఫ్లైన్ 2 ప్లాట్ఫామ్లో చేస్తున్నామండి. ఎవరైనా సరే ఇప్పుడు యూట్యూబ్ ద్వారా కానీ ఫేస్బుక్ ద్వారా కానీ మా మిషన్స్ చూసి మాకు కాల్ చేసినప్పుడు మేము చెప్పేది ఏంటంటే, ముందు వీడియో కాల్ చేసి రైతుకి ఇది నిజమా కాదా ముందుదన్నది తెలియచెప్పి, వాళ్ళకి మా దగ్గర ఉన్న మోడల్స్ అన్ని చూపించి, వాళ్ళు ఒకవేళ మోడల్ కనుక సెలెక్ట్ చేసుకుంటే ఆ మోడల్ రేటు, ఆ అమౌంట్ అనేది కంపెనీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తే డైరెక్ట్గా ఆల్ ఓవర్ ఇండియా ఇక్కడ నుంచి డెలివరీ చేయడం జరుగుతుందండి. ఓకే సార్, అంటే ఏదైనా మిషన్లో ట్రబుల్ వచ్చింది, ఆ సర్వీస్ పరంగా ఎలా ఉంటుంది? ఓకే, సర్వీస్ విషయానికి వచ్చేటప్పటికి మాది ఫుల్లీ సర్వీస్ బేస్డ్ కంపెనీ అండి. మేమైతే మా దగ్గర కొనకున్నా సరే, ఎవరైనా రైతులు మాకు చాప్ కటర్స్ ఇబ్బంది ఉంది అని చెప్పినప్పుడు మా దగ్గర నుంచి స్పేర్ పార్ట్స్ ఇవ్వటం, మేము టెక్నీషియన్స్ని పంపించడం కూడా జరుగుతుంది. మా మిషన్స్కి అయితే సర్వీస్ 1 year వరకు వచ్చేటప్పటికి ఫ్రీ సర్వీస్ ఉంటుంది. ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్ టు అండ్ ఫ్రో ఛార్జెస్ ఇస్తే సరిపోతుంది. 1 year తర్వాత నుంచి మేము ఛార్జెస్ అనేది పే చేయాల్సి ఉంటుంది మాకు. సార్, ఈ మిషన్స్ అన్నీ కూడా ఫ్రెండ్లీగా ఉంటాయా అంటే ఏమన్నా టెక్నికల్గా నాలెడ్జ్ అనేది అవసరమా? లేదండి, ఈ మిషన్స్ ఎలా అంటే మొత్తం ఫుల్లీ ఫ్రెండ్లీ నేచర్ ఉన్న మిషన్స్ అండి. వీటికి ఓన్లీ రైతు చేయాల్సిన పని ఏంటంటే, మిషన్ తీసుకెళ్ళిన తర్వాత డైరెక్ట్గా ఒక ఎలక్ట్రికల్ పర్సన్ని పిలిచి ఒక బోర్డు తీసుకొని దాంట్లో కనెక్ట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇంకా పర్టికులర్గా ఫర్దర్గా మీరు మిషన్లో చేయాల్సిన పని ఏముండదు. ఆయిలింగ్ గ్రీజింగ్ అనేది చాప్ కటర్ వాడే ప్రతి ఒక్క రైతుకి అయితే కామన్గా తెలుస్తూ ఉంటుంది. అయితే మేము ప్రతి ఒక్క చాప్ కటర్ మీద ఫుల్ డీటెయిల్స్గా మేము ఒక పేజ్ ఇస్తున్నాం. ఒక్కసారి వాడే ముందు దాన్ని ఒక్కసారి చదివినట్లయితే
మీకు అది ఎలా వాడాలి, దానికి ఆయిలింగ్ గ్రీజింగ్ ఎలా చేసుకోవాలన్నది ప్రతి ఒక్కటి మీకు తెలుస్తుంది. తర్వాత సార్ ఇప్పుడు విలేజెస్ లో ఎక్కువగా పవర్ కన్జప్షన్ అనేది పవర్ తక్కువగా ఉంటుంది. అవును అంటే సార్. సింగిల్ ఫేస్ కావాలా లేకపోతే 3 ఫేస్ అనేది ఉండాలా? 3 ఫేస్ అంటే కొద్దిగా రిస్క్ తో కూడుకున్న పని. అవును సార్. సో ఎట్లా ఇవి సింగిల్ ఫేస్ లో రన్ అవుతాయి సార్ ఈ మిషన్స్? అవును సార్. అయితే రైతుకి అనుకూలంగా ముందు మేము ఏం చేస్తున్నాం అంటే సింగిల్ ఫేజ్ మోటార్స్ కే ప్రియారిటీ ఇస్తున్నాం. అంటే ప్రతి ఒక్క మిషన్ కూడా సింగిల్ ఫేజ్ తోనే ఇస్తున్నాం. ఏదన్నా రైతు మాకు ఫోన్ చేసినప్పుడు మాకు 3 ఫేజ్ అవైలబుల్ గా ఉంది అన్నప్పుడు మాత్రమే వాళ్ళకి మేము 3 ఫేజ్ మోటార్ ఇవ్వడం జరుగుతుంది. అది కాకుండా మాకున్న మిషన్స్ లో కొన్ని వేరియంట్స్ లో ఒకవేళ వాళ్ళ దగ్గర పవర్ సప్లై లేకపోతే మేము ట్రాక్టర్ తో రన్ చేసుకునే ప్రొవిజన్ కూడా ఇస్తున్నాం. అది ఎలా అంటే సార్, ఆ చిన్న మిషన్స్ కైనా సరే చాలా చోట్ల అన్నిటికి కూడా మోటార్ తోనే ఎలక్ట్రికల్ పవరే ఉండాలి. మా దగ్గర కొన్ని చిన్న మిషన్స్ కూడా డైరెక్ట్ మీరు ట్రాక్టర్ పెట్టుకుని నడిపించుకునే విధంగా డిజైన్ చేసి, ట్రాక్టర్ రన్ చేస్తే అది రొటేట్ అవుతుంటే మంది కూడా మోటార్ రన్ అవుతుంది, తద్వారా మిషన్ రన్ అవుతుంది. జనరల్ గా వచ్చేసి ట్రాక్టర్ ఆపరేటెడ్ మిషన్ అంటే దగ్గర దగ్గర ఒక 60-70 వేల పై మిషన్స్ మాత్రమే ఉంటాయి. కానీ మా దగ్గర ఆ భయం లేదు. ఏ రైతైనా సరే వాళ్ళ దగ్గర పవర్ సప్లై లేకపోయినా వాళ్ళ దగ్గర ట్రాక్టర్ ఉన్నట్లయితే 30,000కి 28,000కి కూడా మేము ట్రాక్టర్ ఆపరేటర్ ఆ రేంజ్ లో కూడా ఉంది ట్రాక్టర్ తో నడిచే మిషన్స్. ఓకే సార్, ఈ పర్టికులర్ గా చాపర్స్ ఉన్నాయి కదా, ఇందులో ఫలానా మెటీరియలే వేయాలి, కొన్ని మాత్రమే మనం కట్ చేయొచ్చు, కొన్ని చేయలేము అని ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా? అలా ఏం ఉండదు సార్. చాప్ కటర్ అంటేనే ఒక రైతు ఇంకొక రైతు ఒకలా వాడరండి. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకమైన గడ్డి ఉంటుంది, వాళ్ళకి సంబంధించిన దానాలు ఉంటాయి. అందుకోసం మేమేం చెప్తామంటే తీసుకునే చాప్ కటర్ ఏదైనా సరే కొంచెం హెవీ మోడల్ చాప్ కటర్ నుంచి మొదలు పెడితే అందులో అన్ని రకాల గడ్డి మీరు చాపింగ్ అనేది చేసుకోవచ్చు. అదే కాకుండా మీరు చాప్ చేసేటప్పుడు చాలా మంది డౌట్ ఏంటంటే ఎండుగడ్డికి పనిచేస్తుందా లేకుంటే ఎండిపోయినా అంటే వరిగడ్డికి పనిచేస్తుందా ఇలా అడుగుతుంటారు. ఇక్కడ వచ్చి బ్లోయర్ టైప్ అనే మిషన్స్ లో వరిగడ్డి వాడొచ్చు, ఎండిపోయిన చొప్ప లాంటిది వాడొచ్చు, పచ్చి గడ్డి కూడా కట్ అవుతుంది సార్. సో తర్వాత సార్ ఇప్పుడు నాకు ఒక 10 మాత్రమే ఉన్నాయి, బర్రెలు కావచ్చు, ఆవులు కావచ్చు, ఇంకొక ఆయనకి 100 ఉన్నాయి. అవును సార్. సో అట్లాంటప్పుడు ఇద్దరికి సూటబుల్ అయ్యేటటువంటి మిషనరీస్ ఉన్నాయా? ఎందుకంటే 100 ఉన్న వాళ్ళకి తక్కువ తీసుకుంటే ఒక విధం, అదే 10 ఉన్న వాళ్ళకి 100 తీసుకుంటే ఇట్లా కదా, అట్లా అందరికి సూటబుల్ అయ్యే మిషన్స్ ఉన్నాయా? అవును సార్. ఇది కూడా మేము రైతుల్ని దృష్టిలో పెట్టుకొని 10 పశువులు ఉన్న రైతు నుంచి 10 పశువులు 20 పశువులకు ఒక మిషన్, 30 పశువులకు ఒక మిషన్, ఇలా 200 పశువుల వరకు కూడా కావాల్సిన మిషన్ అనేది సపరేట్ గా మన దగ్గర దొరుకుతాయి సార్. తర్వాత ఈ మిషన్స్ 1 అవర్ కనుక రన్ అయితే పవర్ కన్జప్షన్ ఎంత ఉంటది? అంటే కాస్ట్ పరంగా చూసుకుంటే ఏమన్నా హెవీగా మళ్ళీ వాళ్ళ కరెంట్ బిల్ ఎక్కువ రావడం అట్లా ఏమన్నా ఉంటుందా? ఏ సార్, అయితే పర్టికులర్ గా చెప్పాలంటే ఇప్పటి వరకు కొన్ని వందల మిషన్స్ అమ్మినామండి. అయితే ఏ రైతు నుంచి కూడా పవర్ బిల్ ప్రాబ్లం అనేది మాకు కంప్లైంట్ రాలేదు. కాబట్టి మేము అనుకునేది వాళ్ళకి రెగ్యులర్ గా వచ్చే పవర్ బిల్ కంటే ఒక 500 రూపీస్ ఇలానే ఎక్స్ట్రా వస్తుందే తప్ప హెవీగా లోడ్ తీసుకొని హెవీ యూనిట్స్ కాలే ఛాన్స్ అయితే లేదు సార్. ఓకే సార్, ఇప్పుడు ఈ చాపర్స్ కాకుండా ఇంకేమన్నా ఉన్నాయా మన దగ్గర? మన దగ్గర ఫుల్లీ డైరీ ఫార్మ్ కి సంబంధించిన మిషన్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయండి. మెయిన్ గా చాప్ కటర్స్ తర్వాత మిల్కింగ్ మిషన్స్ అని, బ్రష్ కటర్స్ అని, దాని తర్వాత హార్వెస్టర్స్ అని, క్రీమ్ సెపరేటర్స్ అని, ఒక డైరీ ఫార్మ్ ఎస్టాబ్లిష్ చేయడానికి కావాల్సిన మిషన్స్ అన్ని కూడా మా దగ్గర దొరుకుతాయి. ఎస్టాబ్లిష్ చేసి ఉన్న వాళ్ళు కావచ్చు, కొత్తగా స్టార్ట్ చేయ వాళ్ళకి కూడా అన్ని కూడా ఒకే చోట దొరికే ప్లేస్ అన్నమాట ఇది. సార్ ఇప్పుడు ఆల్రెడీ డైరీ ఫామ్ ఉంది. అవును సార్. వాళ్ళు పర్చేజ్ చేసుకోవడం వల్ల ఏంటి బెనిఫిట్ వాళ్ళకి? అయితే ఈ రోజుల్లో ఏం జరుగుతుందంటే సార్, మనుషులు పని చేయడం అనేది ప్రతి చోట కష్టంగా మారింది. మ్యాన్ పవర్ చాలా చాలా తక్కువ. అదే కాకుండా డైరీ ఫార్మర్స్ కి మెయిన్ గా ఈ ప్రాబ్లం మాత్రమే ఉంది. మ్యాన్ పవర్ అనేది కొంతమందికి దొరుకుతుంది, కొంతమందికి దొరకట్లా. అయితే రాబోయే కాలాల్లో మేము విన్నది ఏంటంటే మ్యాన్ పవర్ ఇంకా తగ్గిపోవచ్చు. దానికోసం అని చెప్పి ప్రతి ఒక్క రైతు కూడా ఒక 10 పశువులే కానివ్వండి, 20 పశువులు ఉన్న రైతే కానివ్వండి, మిషన్ల మీద ఆధారపడటం వల్ల వాళ్ళకి మ్యాన్ పవర్ కి ఇచ్చే డబ్బులు తగ్గుతాయండి. అదే కాక వీళ్ళు కూడా ఆల్రెడీ పనిచేస్తూ ఉంటారు కాబట్టి ఒకవేళ నాణ్యతతో కూడిన మిషన్స్ తీసుకుంటే వాళ్ళకి మనీ పరంగా బెనిఫిట్ అవుతా ఉంటుంది. బాగుంది సార్. ఇప్పుడు ఈ మిషన్స్ కంటే ఏం మ్యాన్ పవర్ అవసరం లేదంటారా, లేదా అవసరం అయితే ఎంతమంది కావాలి? అయితే 10 పశువులకి సంబంధించిన డైరీ ఫారం ని రన్ చేయడం కోసం ఒక ఎంప్లాయీని బయట తీసుకుంటారు జనరల్ గా. దాంతో పాటు ఓనర్ కూడా కష్టపడుతూ ఉంటారు. అదే ఒక మిషనరీ ఉన్నట్లయితే ఆ 10 పశువులు కూడా ఓనర్ ఒక్కడే చేసుకుంటారు సార్. దాని వల్ల ఒక ఎంప్లాయీకి ఇచ్చే సాలరీ నెలకి తగ్గుతుంది,
వీళ్ళ సొంత పని కాబట్టి మిషనరీ పాడైపోకుండా వీళ్ళు జాగ్రత్తగా వాడుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఈ మిషన్స్ వల్ల రైతులకి చాలా ఉపయోగం. సార్ ఇంకొకటి చిన్న విషయం ఇలా అడుగుతున్నాను నేను, ఏమనుకోవద్దు, చెప్పండి. ఇప్పుడు మన మిషన్స్ ఉన్నాయి, బయట మార్కెట్ లో కూడా చాలా మిషన్స్ ఉన్నాయి కదా సార్. అవును సార్. రైతులు మీ దగ్గరికి వచ్చి ఎందుకు కొనుక్కోవాలి? అవును సార్, దానికి మా దగ్గర ఒక కారణం ఉంది సార్. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ మార్కెట్ లో కూడా ఎక్కువ షాప్స్ లో కానీ ఎక్కువ డీలర్స్ దగ్గర దొరికేయి వాళ్ళకి సంబంధించిన మిషన్స్ 2-3 మోడల్స్ పెట్టుకొని ఇంతవరకే మా దగ్గర ఉంది అవైలబుల్ అని చెప్తారు, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మేము దాన్ని ఇంకా పెంచి మేమేం చేస్తున్నాం, మొత్తం 10 మోడల్స్. ఈ 10 మోడల్స్ కూడా రైతుల దగ్గర ఉన్న పశువులని సంఖ్యను బట్టి ఏ మోడల్ అయితే వాళ్ళకి ఎంతగా ఉపయోగపడుతుందని ఎక్స్ప్లెయిన్ చేసి మరీ ఇస్తున్నాం సార్. అయితే మన సొంత తయారీ కాబట్టి మేము మీకు ఇచ్చే భరోసా ఏంటి అంటే, ఏ మిషన్ తీసుకెళ్ళినా మీకు ఒకవేళ ఇబ్బంది అనిపించినా సరే మిషన్ కూడా 3 నెలల్లో రీప్లేస్ చేసుకునే అటువంటి సౌకర్యం మా దగ్గర ఉంటుంది. అది కాకుండా మోటార్కి 1 year వారంటీ, రీప్లేస్మెంట్ వారంటీ ఉండడం వల్ల మీరు మీకు ఎలాగైనా సరే ప్రాబ్లం వచ్చింది అని మాకు చెప్పడంతోనే మీరు డైరెక్ట్ గా ఆ మోటార్ని పంపిస్తే మేము క్లియర్ గా దాన్ని మార్చి ఇవ్వడానికి అవకాశం ఉంది. సో మిషన్స్ క్వాలిటీ పరంగా ఎలా ఉంటాయి సార్? క్వాలిటీ పరంగా మేము సొంతగా తయారు చేస్తున్నాం కాబట్టి మేము చెప్పగలిగే ఒక గొప్ప విషయం ఏంటంటే అండి, సొంతగా తయారు చేస్తున్నాం కాబట్టి మేము ఎక్కువ సంవత్సరాలు మీతో కలిసి నడవాలి అనే ఒక ఆలోచన ఉంది కాబట్టి క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా దాని గేజ్ లో కానీ ఏదైనా పనితనంలో కానీ క్వాలిటీ బాగా హెవీగా ఉండేటట్లు చూసుకుంటున్నాం. సార్ ఒక చిన్న డౌట్ సార్, చెప్పండి. మీరు ఈ డైరీ మిత్ర అనే కంపెనీ స్టార్ట్ చేశారు కదా? అవును సార్. రైతులకి ఒక మేలు చేయాలని ఒక ఆలోచన అసలు ఎందుకు కలిగింది? మీరు ఏమైనా రైతా, లేకపోతే అసలు మీకు ఎందుకు ఇట్లాంటి మిషన్స్ తయారు చేయాలన్న ఒక మనసు అయింది? అవును సార్, అయితే నేను ఒక 15 సంవత్సరాల క్రితం ఒక జాబ్ చేశాను సార్. ఆ జాబ్ ఏంటంటే డైరీ ఫార్మ్స్ కి సంబంధించిన మిషనరీ లోన్ అనమాట. ఆ జాబ్ చేసేటప్పుడు నేను ఆ కంపెనీ ద్వారా తెలుసుకున్నది ఏంటి అంటే, మన దగ్గర వచ్చి కరెక్ట్ మిషనరీ ఇచ్చేవాళ్ళు కానీ ఒకవేళ అంటే బయట రాష్ట్రాల నుంచి వచ్చి చేసేవాళ్ళు ఎక్కువగా వస్తున్నారు. దాన్ని కూడా నేను చాలా అంటే డైరీ ఫారాల్లో చూడటం జరిగింది. ఇదంతా బయట నుంచి వచ్చేటప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, అమ్ముతున్నారు వెళ్ళిపోతున్నారు. దీనివల్ల రైతుకి చాలా ఇబ్బందికరంగా మారింది. అప్పుడు నాకు ఆలోచన ఏమొచ్చింది అంటే, మనమే ఎందుకు ఇవ్వకూడదు, లోకల్లో మనమే ₹1 తక్కువ చేసి రైతుకి ఇస్తే రైతు ఇక్కడ బెనిఫిట్ అవుతాడు, అదే టైంలో మేము కూడా బెనిఫిట్ అవుతాం. ఈ ఉద్దేశపూర్వకంగా నేనైతే ఈ బిజినెస్ మొదలు పెట్టడం జరిగిందండి. సార్ తర్వాత మన దగ్గర 2 HP నుంచి ఇంకా హైయెస్ట్ రేంజ్ లో మోటార్స్ బట్టి మిషన్స్ ఉన్నాయన్నారు కదా, ఇది ఏం సార్ కెపాసిటీ? 2 HP అంటే ఏంటి, దానికి హై రేంజ్ అంటే దేనికి ఇది ఇలాగా? అయితే ఈ 2 HP, 3 HP, 5 HP అనేది మోటార్ కెపాసిటీస్ అండి. ఈ కెపాసిటీని అంటే రైతు ఏం చేస్తారంటే, ఎప్పుడైనా అడిగితే 2 HP మిషన్ కావాలి, 3 HP మిషన్ కావాలి, 5 HP మిషన్ కావాలని అడుగుతారు. కానీ ఇక్కడ రైతు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, వాళ్ళకి అవుట్పుట్ కెపాసిటీ ఎంతవరకు వస్తుంది, ఆ టైప్ ఆఫ్ మోటార్ ఉన్న మిషన్ లో వాళ్ళకి ఎంతవరకు ఉపయోగపడుతుంది, అంటే పర్ అవర్ మనకి కెపాసిటీ. దీన్ని బట్టి మేము వచ్చేటప్పటికి ఈ పలానా మిషన్ కి 2 HP, ఈ కొంచెం ఎక్కువ కెపాసిటీ వచ్చే మిషన్ కి 3 HP, ఇంకా హై కెపాసిటీ మిషన్స్ కి 5 HP అని చెప్పేసి మేము ఇక్కడ మోటార్ సెట్ చేస్తాం. అవును సార్. ఓకే సార్, ఇప్పుడు ఇంకొక చిన్న విషయం, డైరీ ఫార్మ్ స్టార్ట్ చేయాలి అంటే ఏమేమి మిషన్స్ ఉండాలి? ఓకే, డైరీ ఫార్మ్స్ లో రకాలు ఉన్నాయి సార్. ముందు ఏం చేస్తారంటే రైతులు ఒక 20 పశువుల వరకు పెట్టుకొని వాళ్ళు సొంతగా పని చేసుకోవడం మొదలు పెడతారు. అలా పని చేసుకునే రైతులకి 20 లోపల ఉండే వాళ్ళకి ఎవరికైనా ఫస్ట్ గుర్తొచ్చేది చాఫ్ కటర్. ఈ చాఫ్ కటర్ తర్వాత వాళ్ళు ఇంకా పని సులువు కావాలి అంటే రెండో పెద్ద పని పాలు పితకడం. ఈ పాలు పితకడానికి మిషన్స్ కూడా సరిపోతాయి. 20 పశువుల లోపల వాళ్ళకి పాల మిషను, చాఫ్ కటర్ ఈ రెండు తీసుకుంటే సరిపోతుంది. 20 పశువుల కన్నా ఎక్కువ ఉన్నోళ్ళకి పొలాల్లో గడ్డి కట్ చేయడం కూడా కష్టమే. దానికోసం అని చెప్పేసి బ్రష్ కటర్స్ లేకుంటే ట్రాక్టర్ ఆపరేటర్ రీపర్స్ అని చెప్పి స్పెషల్ గా అవైలబుల్ గా ఉంటాయి. ఇవి కాకుండా పాలు తీసిన తర్వాత పాలకి సంబంధించిన వెన్న శాతం ఇవన్నీ తెలుసుకోవడానికి క్రీమ్ సపరేటర్స్ అని చెప్పి, ఒకవేళ ఫ్యాట్ మిషన్స్ అని చెప్పి ఇలా కూడా ఉంటాయి సార్. దాని తర్వాత ఆవు డైరీ ఫార్మ్స్ ఉన్న వాళ్ళకి దానికి కౌ మ్యాట్స్ అని చెప్పి అవి కూడా ఒక ప్రోడక్ట్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. ఇది ట్రాక్టర్ ఆపరేటర్ లో చిన్న వాటిల్లో హెవీ మోడల్ అండి.
దీని కెపాసిటీ 2 టన్నుల నుంచి 3 టన్నుల వరకు అవుట్పుట్ వస్తుంది. ఇందులో మీ దగ్గర ఉండే ఏ ఎండు గడ్డినైనా సరే ఇందులో ఆడించవచ్చు. దీనికైతే 35 HP ట్రాక్టర్ అనేది కంపల్సరీగా అవసరమై ఉంటుంది. ఈ చాప్ కటర్ వచ్చేటప్పటికి మీకు 25 HP ట్రాక్టర్ కూడా రన్ అవుతూ ఉంటుంది. దీంట్లో మరీ హెవీ లోడ్స్ తీసుకోదు, కానీ మీకు సూపర్ నాపియర్ ఎండిపోయినా మొక్కజొన్న ఎండిపోయినా సరే ఈజీగా కట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇది 2 టన్నుల వరకు కెపాసిటీ ఇస్తుంది. మీకు 2 టన్ కెపాసిటీ మిషన్ కి ఈ ప్లేట్ థిక్నెస్ ఒకసారి చూడండి. ఇంత హెవీ ప్లేట్, దీంతో పాటు 3 బ్లోయర్లు 3 బ్లేడ్లు అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ హెవీ మోడల్ చాప్ కట్టర్ కి 4 బ్లేడ్లు వస్తాయండి. 4 బ్లేడ్లు 4 బ్లోయర్లు. దీనివల్ల మీకు గంటకి 3 టన్నులు దగ్గర మీకు అంటే అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది. పచ్చిగడ్డ అయితే ఇంకెక్కువ రావడానికి కూడా అవకాశం ఉంది. దీనికోసం అని చెప్పి హెవీ గేర్ బాక్స్ అయితే ప్రొవైడ్ చేశాం సార్. ఇది వచ్చేటప్పటికి 35 HP ట్రాక్టర్ తో రన్ అవుతుంది సార్. ఓకే సార్, మన కంపెనీ నేము, మన అడ్రస్, వాళ్ళు రావాలంటే ఎట్లా, ఓకే మన కంపెనీ కాంటాక్ట్ అవ్వాలంటే కాంటాక్ట్ నెంబర్, ఏదైనా వెబ్సైట్ ఉంటే కనుక వెబ్సైట్ ఒకసారి చెప్పేసేయండి సార్. ఓకే, మాది కంపెనీ పేరు వచ్చి డైరీ మిత్ర అండి. ఇది విజయవాడలో భవానీపురంలో చర్చ్ సెంటర్ నుంచి లోపలికి ఉంటుంది. ఊర్మిళ నగర్ అని. ఊర్మిళ నగర్కి వచ్చేసి ఈ కింద ఇచ్చే కాంటాక్ట్ నెంబర్స్ మీరు కాంటాక్ట్ చేసినట్లయితే మా ఎంప్లాయీస్ ఎప్పుడు కూడా మిమ్మల్ని పికప్ చేసుకోవడానికి కూడా రెడీగా ఉంటారు సార్. కాంటాక్ట్ నెంబర్స్ 9100363438 లేదా 9492956535. ఈ 2 నెంబర్స్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఈ నెంబర్స్ కూడా మీకు బిజీ వచ్చినట్లయితే కింద రన్ అయ్యే నెంబర్లు మీకు కాల్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మీరు ఎవరైనా కానీ కొత్తగా డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారా? అలాగే మీకు ఆల్రెడీ డైరీ ఫామ్ అనేది ఉందా? దానికి ఏమైనా ఇబ్బందికరంగా ఉంటే గనక ఎట్లా మెయింటైనింగ్ చేసుకోవాలి ఏంటి అనేది స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్స్ కి గనక కాల్ చేస్తే ఇక్కడ అవైలబిలిటీలో ఉండేటటువంటి మిషనరీస్ మొత్తం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. మీరు పర్చేస్ చేసుకొని మీ బిజినెస్ ని ఈజీగా రన్ చేసుకోవచ్చు. అలాగే రైతులకి ఇక్కడ ఉన్నటువంటి అన్ని మిషనరీస్ కూడా చాలా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్స్ కి కాల్ చేయండి లేదా డైరెక్ట్ గా విజిట్ చేయండి. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే. సో నమస్తే సార్. నమస్తే.